పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఉత్తరాయణంలో వస్తున్నటువంటి ఆఖరి ఏకాదశి, జ్యేష్ఠ బహుళ పక్ష ఏకాదశి, స్మార్త యోగిని ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. యాజ్ యూజువల్ మీ ఏకాదశి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. హియర్ ఇస్ ద వీడియో. సో చెప్పండి అక్క, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏం చేయాలి అసలు ఆ రోజు? మనం అంటే ఎప్పుడు కూడా ఈ ఏకాదశి చేస్తే ఏమొస్తుంది, మనకి ఎలాంటి ఫలితం వస్తుంది అని కనుక చూసుకుంటూ ఉంటే, యోగిని ఏకాదశి చేస్తే గనక పాత అంటే పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ కూడా తొలగింపబడతాయి. అంటే ఏదైతే మనం చేశాను రా బాబు అనుభవిస్తున్నాం అనుకుంటున్నామో అవన్నీ కూడా తొలగింపబడతాయి. అలాగే ఒంట్లో అనారోగ్యం ఏదన్నా ఉంది అంటే కూడా అది కూడా తొలగింపబడుతుంది. విష్ణుమూర్తి అమూల్యమైన అనుగ్రహం లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గనక హేమామలి అనే యక్షుడు కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటే ఆయన యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చక్కగా నిష్ఠగా పూజ చేసుకుంటే ఆయనకి ఆ కుష్ఠరోగం తగ్గిపోయింది అని మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే యక్షుడు అనేసరికి వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి. ఇంకా మళ్ళా కాదు, ఇంకా ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా ఆయన అంటే మనం కేవలం స్వామివారి కీర్తన చేస్తే చాలు, ఆయన అనుగ్రహించేస్తాడు. వాళ్ళకి అట్లా కాదు. ఇప్పుడు దేవతలు ఉన్నారనుకో, బోల్డ్ యాగాలు యజ్ఞాలని వాళ్ళకు ఉండే రూల్స్ వాళ్ళకు ఉంటాయి. అలా యక్షుడిని కూడా ఆయన కేవలం ఉపవాసం ఉంటేనే అనుగ్రహించారు అని అంటే మనం ఇంకా అసలు చాలా తొందరగా అనుగ్రహిస్తారు ఈ రోజున అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకోటి ఏంటి అంటే మనం ఇదంతా ఇది చేస్తే కనుక మోక్షం అనేది లభిస్తుంది, యోగకారకుడు అవుతాడు మనకి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ యోగిని ఏకాదశి ఎలాంటి యోగాన్ని ఇస్తుంది అని అంటే అసలు భగవంతుడిని పూజించాలి అనుకోవడమే ఒక యోగం, ఆయన కోసం ఏదైనా చెయ్యాలి అనుకోవడం ఒక యోగం, అనుగ్రహం పొందాలి అనుకోవడం యోగం. ఇదంతా చేసిన తర్వాత స్వామివారు ఎలాంటి యోగాన్ని ఇస్తారు అంటే మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మోక్షకారకుడు ఇది ఒక్కటి చేస్తేనే మోక్షం ఇచ్చేస్తాడా భగవంతుడు అని అంటే ఇదొక్కటి చేస్తేనే నీ మానసిక పరిపక్వత పెరుగుతుంది. నువ్వేం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి, ఇవన్నీ కూడా అవగతం అవుతాయి. అలాగే మనం ఒక ఉపవాసం చేస్తున్నాము అంటే గనక ఏకాదశిలో ఉన్న ఇదేంటంటే ఈ ఏకాదశిలో నువ్వు మంచినీళ్ళు తాగకూడదు, ఈ ఏకాదశి నాడు నువ్వు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు, ఇలాంటి రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఈసారి ఏంటి అని అంటే మీరు మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, చక్కగా నట్స్ తీసుకోవచ్చు, ఫలములు అనేది తినచ్చు. టిఫిన్లు అవి తినకుండా ఉండడం మంచిది. యంగ్స్టర్స్ ఎవరైనా చేస్తే గనక, అయ్యో భగవంతుడిని వాసుదేవుడిని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా ఇది చెయ్యాలి అనేది గుర్తు. అట్లాగే భగవద్గీత అనేది చదవడం అనేది అలవర్చుకుంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి అని అంటే వాటిని ఎట్లా అధిగమించాలి, మనం ఎప్పుడు కామ్గా ఉండాలి, ఎప్పుడు నోరేసుకుని పడాలి, ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి, అన్నీ అనేది తెలుస్తుంది అనమాట. నేను పెట్టాను చూడు, నేను ఆడియో బాగుంది కదా, నాకు అనిపించింది పాపం వచ్చి ద్రౌపది అడుగుతుంది అనమాట, బాధపడుతుంది. ఇంకెప్పుడు నా కురులు ఇలా వదిలేసుకున్నాను, నేను ముడిపెట్టుకునేది ఎప్పుడు, మీరు నా పగ ప్రతీకారం తీరేది ఎప్పుడు, నాకు జరిగిన అవమానానికి సమాధానం ఎప్పుడు లభిస్తుంది అని అంటే అందరూ కామ్గానే ఉంటారు అప్పుడు కూడా. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఖచ్చితంగా చెప్తాడమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ పగ ప్రతీకారం తీరుతాయి, నీకు జరిగిన అవమానానికి సరైన సమాధానం లభిస్తుంది. అప్పుడు నాకు అనిపించింది అంటే మనల్ని ఎవరైనా అవమానిస్తే గనక మన మౌనం ఎట్లా ఉండాలి అంటే భగవంతుడిని కూడా కదపాలి. ఆయన ఫాస్ట్ చేస్తాడు, అప్పుడు మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద విషయం, ఎంత పెద్ద హార్ట్ టచింగ్ వర్డ్ చెప్పారు తెలుసా. అమ్మ బాబోయ్, ఒకసారిగా వెళ్ళిపోయింది మనసులో ఒక మాట. మన మౌనం భగవంతుడిని సైతం కుదిపేయాలి, అంతేనా? అంతే, కుదిపేస్తే ఆయనే కదిలి వచ్చి చేస్తాడు పని. అంటే ఆయన ప్రతిజ్ఞ కూడా మర్చిపోయి వచ్చేస్తాడు. ఇంకా వచ్చాడు కృష్ణుడు అంటున్నా. ఆయన ఏమంటాడు, అసలు నేను ఆయుధం పట్టను అంటాడు. అలాంటి వాడు ఆయుధాన్ని కూడా పట్టేంత మన వైపు అట్లా ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది కేవలం శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే చేయగలుగుతాడు.
అద్భుతం అక్క. మన కోసమే నడయాడాడు ఈ భూమి మీద అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించిన ఏకాదశి కాబట్టి, యోగము చేకూర్చేది కాబట్టి తప్పకుండా ఈ యోగిని ఏకాదశి నాడు తప్పకుండా ఉండండి. అద్భుతం. అయితే స్విచ్ వర్డ్స్ చెప్పటం అనేది పరిపాటియే. మరి ఈ యోగిని ఏకాదశి రోజు ఏ స్విచ్ వర్డ్ చదువుకోవచ్చు? నెక్స్ట్ మంత్ నుంచి మనం అమ్మవారిని కూడా పూజించుకుంటాం ఏకాదశి. ఆ. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే క్లీం మంత్రం చాలా బాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఎందుకు అనంటే కృష్ణుడికి సంబంధించింది మనం ఏమైనా తెలుసుకోవాలి అంటే శ్యామలమ్మ అవతారమే కృష్ణుడు అనేది మనం తెలుసుకున్నాం. అంటే లలిత అమ్మవారు శ్రీరామచంద్రుడు అయితే శ్యామలమ్మ శ్రీకృష్ణుడు అనుకుంటాం. అలాగే దుర్గా అమ్మవారికి సంబంధించింది, కాళీ అమ్మవారికి సంబంధించింది కూడా కృష్ణుడి అవతారంగానే మనం చెప్పుకుంటాం. అందుకే స్వామివారు అందుకనే నల్లగా ఉంటాడా అని అనిపిస్తుంది నాకు. అంటే మీరు ఎక్కడైనా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటే కనుక కృష్ణతత్వం అనేది కనపడుతుంది. అందుకే కృష్ణతత్వంలో ప్రేమ ఎక్కువ. అమ్మవారికి ఎట్లయితే ప్రేమ ఉంటుందో కృష్ణుడికి కూడా అంతే ప్రేమ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. క్లీం మంత్రం చాలా బాగా క్లీం. మీరు ఇంట్లో ఎవరన్నా మీతో మంచిగా ఉండట్లేదు, ప్రేమగా ఉండట్లేదు అంటే ప్రేమను అందిస్తుంది, రిలేషన్షిప్స్ ని బాగుపరుస్తుంది. డబ్బు మీకు వృద్ధి పొందాలి అని అంటే క్లీం మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మీకు డెప్ట్స్ ఏమన్నా ఉన్నాయి అవి క్లియర్ అవ్వాలి, ఒక అంటే దారి కనిపించాలి మనకి. మళ్ళీ మనం డెప్ట్స్ తీర్చేసిన తర్వాత కూడా మనకు దారి కనిపించాలి అంటే క్లీం మంత్రం చాలా బాగా ఉపయోగం. సో అసలు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని అసలు చేసుకోవచ్చు కంటిన్యూగా ఆషాఢ మాసం మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఏమండి మాకు మంత్ర జపం చెయ్యాలి అని అంటే ఎవరైనా గురువు ఉండాలి అని అంటే గనక ఈ జగద్గురువుకి మించిన గురువు ఎవరున్నారు అనా కదా. ఆయనకి దండం పెట్టుకొని నాయన నువ్వే గురువు అనుకుంటున్నాను అనుకొని తప్పకుండా ఆయన పాదాల దగ్గర మీ జపమాల పెట్టి వెంటనే తీసుకొని దండం పెట్టుకొని చక్కగా జపమాలతో క్లీం మంత్రం 108 సార్లు రోజుకొక మాల చేయండి. మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించండి. అలాగే మరుసటి రోజు ఎప్పుడు తినాలక్క ఉపవాసం ఉండేవాళ్ళు? కొంచెం 1 గంట వరకు ఆగాలి. ఈసారి 1:30 తర్వాత భోజనం చేయాలి. స్వామివారికి చక్కగా నివేదన పెట్టేసేసి సరే చారిటీ చేస్తే కూడా చాలా మంచిది. ఎందుకు అనంటే మనకి ఉత్తరాయణంలో ఆఖరి ఏకాదశి కాబట్టి చక్కగా చారిటీ కూడా చేస్తే కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చే పితృపక్షాలకు కూడా మనకి హెల్ప్ అవుతుంది. రైట్ అక్క, చాలా చక్కగా తెలియజేస్తారు. అదే పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు కదా, చక్కగా పెట్టుకోవచ్చు. మొన్న కూడా ఒకళ్ళకి నేను హీలింగ్ చేశాను. దుబాయ్లో ఉంటారు, వాళ్ళకి అస్సలు ఒంట్లో బాగోలేదు అని అంటే హీలింగ్ చేయడం జరిగింది. అలాగే మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. అలాగే విశేషంగా హర్బ్స్ తో మనము శివుడికి అభిషేకం చేస్తాం, అది కూడా చేయడం జరిగింది. ముందు నేను చెప్పాను అనమాట, అమ్మ 108 పిండి దీపాలు పెడతాము శనివారము అని చెప్పి దండం పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. పెట్టారు, ఆయన కోమాల నుంచి బయటకు వచ్చారు. చాలా అమేజింగ్. అసలు పిండి దీపాల గురించి ఒక వీడియో చేద్దాం. 108 దీపాలు అసలు ఎలాగా మనం పెట్టుకోవచ్చు, ఏం పూజ చేసుకోవచ్చు అనేది చేద్దాం అక్క. అట్లాగే రైట్ అక్క, చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే.